మీటింగ్కి అడగతానే ఉంటాము, దానికి ఏం స్పందనే లేదు సార్. నమస్తే మేడం. అది ఒక 12 వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మొబైలైజ్ చేసుకున్నారు మిషనరీ అంతా. ఇప్పుడు చేస్తున్నారు, బెడ్డింగ్స్ అవన్నీ చేస్తున్నారు. ఒకసారి రాగానే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది కదా, ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా పని ఎప్పుడు జరుగుతుంది? 2 వారాల్లో పని అయిపోతుంది. నెక్స్ట్ మీటింగ్ అయ్యాక పని అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ అజెండాలో పెట్టిండారు కదా, ఈ అంద్రిమాని వాళ్ళి జలాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు 2018 ఇంకా 19 లోపల మన మాడి చెరువు, దండపల్లి చెరువు అవి నింపుకుంటా మన కౌంటన్యా నదికి పంపించుకున్నాం కదా నీళ్లు. అవి ఇప్పుడు కూడా అదే మారి తెచ్చి వదిలితే మన పొలం నేత దీనికి కొంచెం నీటి కరువు తగ్గుతుంది నేను కోరుకుంటున్నాను. దయచేసి చెప్పి తెస్తే మనకు వచ్చే సమ్మర్లో కొంచెం నీటి కొత్త తీరుతుంది కదా. ఒకసారి వెరిఫై చేస్తాం. పలమనేరు పురపాలక సంస్థ చేసిన శాండ్ ఇన్స్పెక్టర్ వారు ఆచరణలో ఉన్న కంపోస్ట్ వెహికల్ నెంబర్ AP 39DE6160 సంబంధించి ఇక్కడ తెలియని విధంగా రిపేర్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. అందుకే పురపాలక కమిషన్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి అంచనాల వల్ల ఈ కార్యాలయం అంచనాలు తయారు చేసి నోట్ సమర్పించి ఉన్నారు. రిపేర్ చేసిన హైడ్రాలిక్ సెట్ కాంట్రాక్టర్ వెహికల్ నెంబర్ AP 39DE6160 మున్సిపాలిటీ 0.759 కానీ అత్యవసర దృష్ట్యా తెలుగు జయప్రసం పలమనేరు పురపాలక సంస్థ వారు తేదీ 30/13/2020 పరిపాలన తెలియజేస్తున్నారు. సదరు చర్య రైట్ కొరకు కౌన్సిల్ వారు సమర్పించారు. ఎవరైనా కానీ ఖచ్చితంగా దాడులు చేసి అది మనకి మా పలమనేరు మున్సిపాలిటీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ రెగ్యులర్గా చేసుకోవచ్చు కదా సార్? థర్డ్ గేట్ మున్సిపాలిటీ ఉండదు, డిప్యుటేషన్లో కొన్ని రోజులు తెలుసు. ఓకే సార్. మన లేకపోయినా కూడా మన శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పోయి చూడొచ్చు కదా సార్? కమిషనర్ వచ్చి నిజంగా గట్టిగా ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసేస్తాం. ఇదే కదా సార్, ఒకసారి అన్ని బేకరీలు ఒకసారి విజిట్ చేయండి. ప్రతి నేను ఒక బేకరీ అనేది చెప్పడం లేదు, ఏదైనా కూడా సరే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మీరు విజిట్ చేసి ఒకసారి తరువుగా చెక్ చేస్తే బాగుంటుందని. సార్, ఆ శివాలయం దగ్గర చేయరా? మీకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినాము, మీటింగ్లో చెప్పినాము. ఇప్పుడు ఒకసారి అందరూ పదండి చూద్దాం, అక్కడ ఒకసారి పదండి సార్. ఇప్పుడు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు దాన్ని ఏం చేయడం అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకని చేస్తున్నాం? ఎక్కడ చేస్తున్నారు? కొన్ని డేస్ శుక్రవారం రోజు పండగ రోజు వచ్చినప్పుడు కొన్ని ముందు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. ఏది మీరు అసలు దాని కోసం పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు అయ్యప్ప మాలల సీజన్ సార్, కార్తీక మాసం అయిపోయింది, మేము చెప్పాము అయిపోయింది. ఇప్పుడు అయ్యప్ప మాలల సీజను అక్కడే స్నానం చేస్తున్నారు. ఒకసారి వెళ్తే బండి పెట్టే ఛాన్స్ కూడా లేదు సార్. చాలా మంది భక్తులు అయితే భక్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలి సార్. మనకు బండ్లు పోయేకి ఛాన్స్ లేదు, భక్తులు వచ్చేకి కూడా ఛాన్స్ లేదు సార్. దయచేసి శివాలయం ముందర కాస్త క్లీన్ చేయమని కోరుతా ఉన్నాను. అక్కడ ఉంది, అక్కడ మా చిల్డ్రన్ సెంటర్ అయితే లేదు. ఇంకొకటి ఏమంటే వాష్రూమ్ ఎక్కడ దగ్గర అయితే ఎవరికి లేదు. ఈ ప్యాసింజర్స్ లేడీస్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది. అక్కడెక్కడన్నా కొద్దిగా అవైలబుల్ ఉంటే బ్యాక్ సైడ్ ఫిషరీస్ పక్కన సైట్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మార్చాలి సార్? యాక్చువల్ 10 to 15 ఇయర్స్ మధ్యలో మార్చాలా? ఇప్పుడు ఏ స్థితిలో ఉంది సార్? ఒక 80% వరకు బ్లాక్ అయిపోయినాయి, ఒక 20-30% వర్క్ అవుతున్నాయి. మీరు అనుకుంటా ఉన్నారా? అది చూసి చెప్తారా? చూసే చెప్తాను సార్. సో యాక్చువల్గా గుడాసం రోడ్లో మీకు కీటకాలు అంతా పడతా ఉన్నాయి, యూజ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆల్రెడీ బిఫోరే చెప్పారు. కానీ దాని మీద మీరు ఇటువంటి శ్రద్ధ తీసుకోలేదు. ప్లస్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
మనము మన సంపులో ఉన్న బెడ్స్ యాక్చువల్గా బిఫోర్ 3 months ముందే మనము అజెండాలు పెట్టుకున్నాం. 46 లక్షలు సిఆర్ తీసుకొని పెట్టుకున్నాం. మనం సిఆర్ తీసుకొని కూడా మనం ఎందుకు ఇంతవరకు దాని మీద చర్య తీసుకోవాలి? అది ప్రజలపైన అవగాహన వచ్చేది కదా, అందరూ యూజ్ చేసే వాటర్ బెడ్సే కదా, ఎందుకు ఇంతవరకు దాని మీద మీరు తీసుకోవడం? యాక్చువల్గా ఎస్టిమేషన్స్, వర్కర్ రాలేదు, టెండర్ పిలిచినాము, ఇది 2 సంవత్సరాలుగా వింటానే ఉన్నాం. ప్రజల మీద తీసుకునే చర్య కదా, ప్రజలు వాడి నీళ్ళు కదా, అది మీరు ఎంత మాత్రం శ్రద్ధగా తీసుకుంటారో చెప్పండి. సార్ ఇక్కడ ఒక విషయం, యాక్చువల్గా మనకి అక్కడ కాలవపల్లిలో నెలకి 4 సార్లు పైపులు పగిలిపోతా ఉన్నాయి. వీధుల్లో మేము కూడా జవాబులు చెప్పలేకపోతా ఉన్నాము. అర్థమైందా? కాలువపల్లి నుంచి నీళ్లు వచ్చి సంపులో ఫిల్టర్ అయ్యి మళ్ళా మనం నీళ్లు పంపించే వరకు నేను మాట్లాడుతా ఉండేది ఫిల్టర్ బెడ్స్ గురించి, మీరు నాకు చెప్తా ఉండేది కాలువపల్లి పంప్ సెట్ గురించి. ఫిల్టర్ బెడ్స్కి మనం బిఫోర్ 3 నెలల ముందే మనం సిఆర్ తీసుకున్నాం, ఇంపార్టెంట్ అని చెప్పారు నాకు. చెప్పి కూడా మీరు ఇంతవరకు దాని మీద ఎస్టిమేషన్ లేదు, టెండర్ పిలియలేదంటారు, మళ్ళీ ఏమీ చేయలేదంటారు. ఏం అసలు ఇంతకి మీరు ఇంజనీరింగ్ సెక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నారా లేదా? నేను చెప్తాను సార్, ఒకసారి టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్టిమేట్ దగ్గర అన్ని చేసి పంపిస్తున్నా కొంచెం కలర్ వస్తున్నాయి. వచ్చే మాట వాస్తవమే కాబట్టి దాని దగ్గర మనం క్లోరినేషన్, ఆయిల్, లిక్విడ్ క్లోరిన్ అన్ని వేసి జాగ్రత్తగానే పంపిస్తున్నాం. తర్వాత వాటిలో కూడా చెప్తున్నాం జనాలకి, దానికి కొంచెం కాచుకొని తాగండి, ప్రాబ్లం ఏం లేదు, అది ఫిల్టర్ అయ్యి వస్తున్నది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు సార్. అందులో ఆ ఫిల్టర్ బెడ్ రెడీ చేయడానికి కూడా ఎస్టిమేట్ చేసి పంపించాం, అది రివైజ్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా పంపిస్తున్నాం. ఆ రేట్ మిస్ మ్యాచ్ వల్ల వాళ్ళు కొంచెం దాన్ని రివైజ్ చేసి పెంచి రేట్ సార్. ప్రాబ్లం లేదని చెప్పి మీరే రెక్టిఫై చేస్తాం సార్. ప్రాబ్లం అంటే ఆ ఎస్టిమేషన్ రెడీ చేసి ఒక్క రోజుకే నీళ్లు పాచి పడిపోతా ఉన్నాయి, యూజ్ చేయలేకపోతా ఉన్నారు, స్మెల్ వస్తా ఉంది. అక్కడ డిస్ట్రిబ్యూషన్ లైన్ ద్వారా పోతుంది. మనం డిగ్రీ కాలేజ్ ట్యాంక్ కూడా కడిగించాము, అన్ని క్లీన్ చేస్తాం. అది కూడా మీరు ఇచ్చిన కంప్లైంట్ తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా క్లీనింగ్ పెట్టించి అన్ని బ్లీచింగ్ చేసి క్లీన్ చేస్తాం. మళ్ళీ నాకు ప్రాబ్లం చెప్తానే ఉన్నారు సార్. ఇంకోసారి మనం వెరిఫై చేయిస్తాము. వాటిలో పోతే ప్రాబ్లం రెక్టిఫై మళ్ళా చెప్తానే ఉన్నారు. నేను ఇప్పుడు మీకు ప్రొటెక్షన్ గా చెప్తా ఉన్నాను. ఓకే సార్, ఓకే సార్. ఇంకోసారి కూడా వెరిఫై చేయించి మా పరిధిలో అన్నీ చేసి ప్రజల సేఫ్టీ, మా సేఫ్టీ కూడా సో కంపల్సరీ దాని మీద ప్రియారిటీ ఇస్తాం సార్. సార్ రెడీ చేసామని గుర్తించాము. వాళ్ళకి ఎన్ని రోజులు రెడీ చేయాలి? ఇప్పుడు మనకి ఎన్ని అవసరం? మన టౌన్ లో ఎన్ని అవసరం ఎల్ఈడి బల్బులు? సార్ కొత్త వాళ్ళు ఒక 6 దాకా కావాలి సార్. మీరు మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ చైర్మన్ గారికి చెప్పి మీరు పెట్టించాలి కదా అది. సార్ చెప్పాము, ఎస్టిమేషన్ కూడా రెడీ చేస్తాం సార్, మీటింగ్ అజెండాలో పెట్టేస్తాం సార్. అది ఇప్పుడు ప్రెజెంట్ చేయడానికి ఇప్పుడు రైట్ ఏం లేదు. ఇప్పుడు ఒక బల్బు పోతే వారం తర్వాత వచ్చి అది రెడీ చేసి పెట్టే వరకు చాలా లేట్ అవుతారు. అదే సార్. అది కాకుండా ఇప్పుడు 5 గంటల అవును సార్. సార్ టెండర్ కూడా అయిపోయింది, మనం పిలిచారు, కాంట్రాక్టర్ సప్లై చేయట్లేదు సార్. అది వాళ్ళు నోటీస్ ఇచ్చాము, ఇంకా కరెక్టే సార్. ఇంకోటి అంటే అక్కడ కాలువ పైన ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది నిన్న మనకు జస్ట్ మిస్ అయింది సార్. అక్కడ 2 బస్సులు తగులుకున్నాయి, అది పేపర్లో కూడా వచ్చింది. అది అక్కడ ట్రాన్స్ఫార్మర్ కొద్దిగా లోపల పెట్టాం. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోపల ప్లేస్ ఉంది, ఆ షిఫ్ట్ చేస్తే అది బాగుంటుంది. ఆ కాలువ పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటా లేదా తెలియాలి సార్. గౌరవ సభ్యులకి అట్లయితే ఆర్ఎన్బి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు దానికి అంటే మనం ఎందుకు డ్రైన్స్ మనం ఎస్టిమేషన్ వేసి ఇప్పుడు మీరే పెట్టారు సబ్జెక్ట్ ఏమని డ్రైన్లు పూడి తీసుకునే దానికోసం పెట్టారు. అప్పుడు ఆర్ఎన్బి వాళ్ళు చేసుకోవాల్సింది మనం ఎందుకు చేయాలని నేను అడుగుతా ఉంటాను. మీరు కౌన్సిల్ టౌన్ లిమిటెడ్స్ లో ఉండే డ్రైన్ కానీ రోడ్డు కానీ ఏ ఉన్నా కూడా టోటల్ మున్సిపాలిటీనే మెయింటైన్ చేస్తుంది, మున్సిపాలిటీకి సంబంధించింది. కానీ మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్న జాగాలు కూడా ఆర్ఎండ్కి సంబంధించిందే. మన డెవలప్మెంట్ కోసం ఎందుకు తీసుకున్నామో ఆ ప్లేసెస్ కూడా మనకు సంబంధించిందే. ఈవెన్ ఎంఆర్ఓ కంట్రోల్లో ఉంటే కూడా ఫైనాన్స్ సెంటర్ గా మనం డెవలప్మెంట్ అనేది తీసుకునే సెక్షన్స్ ఏ ప్లేస్ ఉందో అదంతా మన కంట్రోల్లోకి వస్తుంది. ఈవెన్ వాళ్ళు ఎవరు సార్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు పోవడానికి ట్రైన్ కట్టేదానికి వాళ్ళకి ఏం సంబంధం అంటున్నాను. ట్రైన్ ఎస్టాబ్లిష్డ్ ట్రైన్ బ్రిటిష్ పీరియడ్ లో ఉండే ట్రైన్ కి వాళ్ళకి ఏం సంబంధము? దయచేసి కౌన్సిల్ గౌరవ సభ్యులు అడిగారు, దానికి ఎస్టిమేషన్ చేసి నెక్స్ట్ మీటింగ్ లో పెట్టండి. ఎవరు వచ్చి ఆపుతారో మేము చూస్తాం. ఆర్ఎంపీ వాళ్ళకి ఏం సంబంధం నేను అడుగుతాను. థ్యాంక్ యూ.
మేము పెడతాము, మీరందరూ వారి కుంటకి ఎక్స్టెండ్ చేస్తాం.